బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పింది వాస్తవమేనని తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నది కరెక్టేనని తెలిపారాయన. ఇక గతంలో ఇదే విషయాన్ని తాను కూడా చెప్పానని, అప్పులు ఎవరు కూడా పట్టించుకోలేదని తెలిపారు. అప్పట్లో కేటీఆర్ చెల్లి కవిత కూడా ఇదే చెప్పిందని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా అదే చెబుతున్నారని అన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పలేదన్నారు. చర్చకు రావాలంటూ కేటీఆర్ కు సీఎం రమేష్ సవాల్ చేశారని, మరి అందుకు కేటీఆర్ సిద్ధమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అవసరమైతే చర్చా వేదికను తానే రెడీ చేస్తానని కూడా తెలిపారు. చర్చా వేదిక కరీంనగర్, హైదరాబాద్ డిసైడ్ చేయండి అంటూ బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. నేను కూడా అన్నా, నేను చాలా మంది పట్టించుకోలే. తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది, చెల్లె అయిపోయింది. చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు. ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పక, మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు లేదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పక. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసింది నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? కేటీఆర్ కు సిరిసిల్ల టికెట్ రావడం వెనుక సీఎం రమేష్ ఉన్నారని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు అసలు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారని తెలిపారు. దాంతో టికెట్ కోసం కేటీఆర్ సీఎం రమేష్ తో లాబింగ్ చేశారని అన్నారు. కేసీఆర్ కు సీఎం రమేష్ చెప్పడం వల్లే కేటీఆర్ కు సిరిసిల్ల టికెట్ ఇచ్చారని బండి సంజయ్ అన్నారు. ఆ సమయంలో కేటీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని మరో వాస్తవాన్ని బయటపెట్టారు. టికెట్ ఇయ్యలే ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవ్వాల. ఇది ఫ్యాక్ట్. ఇది కేసీఆర్ కొడుకు. బీఆర్ఎస్ విలీనంపై నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా చెప్పారని బండి సంజయ్ అన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీలో అవకాశం లేదని, అలాంటివి చెల్లవని మోదీ మాట్లాడిన మాటలను బండి సంజయ్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అని ఆయన ఆరోపించారు. దమ్ముంటే సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలని కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ చేశారు. నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది, ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా తనకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి.